వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల సందడి స్టార్ట్ అయిపోయింది. అయితే జూన్లో దేశవ్యాప్తంగా 70 మందికి పైగా రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారు. అందులో ఏపీకి చెందిన 4 సభ్యులు కూడా ఉన్నారు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పెళ్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, టీడీపీకి చెందిన సానా సతీష్ వీళ్లు పదవీ విరమణ కాబోతున్నారు. వారి స్థానంలో ఇప్పుడు కొత్త వారి ఎన్నికకు ఈసీ ఏర్పాట్లు కూడా చేస్తాం. 3 నెలల ముందే ఎన్నుకోవాల్సి ఉండటంతో ఇప్పుడు వచ్చే నెలలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ 4 పదవులు కూటమికి దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే వైఎస్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిపక్షం కాదు. అసలు వాళ్ళకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఆ పార్టీకి ఖచ్చితంగా అవకాశం అయితే ఉండదు. అయితే ఇక ఉన్న 4 పదవులను కూటమిలోని 3 పార్టీలు సర్దుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో బీజేపీ విన్నపం మేరకు వైఎస్ కాంగ్రెస్ పార్టీ పారిశ్రామిక వర్గాల నుంచి పరిమల్ నత్వానీకి అవకాశం ఇచ్చారు అప్పట్లో. కానీ ఈసారి ఆ ఛాన్స్ ఖచ్చితంగా లేదు. బీజేపీ సొంత నేతలకే రాజ్యసభ పదవి కట్టబెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. అది కూడా ఏపీ నుంచి ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో ఆ సీనియర్ నేతలకి అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే దీంట్లో ఎక్కువగా ప్రధానంగా వినిపించే పేరు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. మరి ఈయన పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే మొన్న మనం చూస్తే ఆయన బీజేపీ తరపున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాకపోతే అక్కడ తక్కువ ఓట్లు రావడంతో ఆయన డిమాండ్ ఎక్కువ లేకపోవడంతో అక్కడ ఓడిపోయారు. ఇక రాజంపేట ఎంపీ సీట్ అయితే కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానం కావటం వల్ల ముందస్తు ఒప్పందం మేరకు మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డిని పోటీలోకి దింపినట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఏదేదో పదవి వస్తుందన్న అయితే లేదు. అందుకే ఈసారి కిరణ్ కుమార్ రెడ్డికి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని సమాచారం. ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురించి చూస్తే ఆయన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. ఆయన తండ్రి అమర్నాథ్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత. ఆయన అకాల మరణంతోనే 1989లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పోటీ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. కాకపోతే 94 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఇక 1999 నుంచి 2004, 2009 అన్ని ఎన్నికల్లో కూడా ఆయన గెలుస్తూ వచ్చారు. ఇక రాజశేఖర్ రెడ్డితో కూడా తొలుత అన్ని అంశాల్లో కూడా ఆయన విభేదించారు. కాకపోతే అదే రాజశేఖర్ రెడ్డికి ఆయన చాలా చేరువయ్యారు. అందుకే 2004లో చీఫ్ విప్ పదవి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. ఇక 2009లో అయితే ఏకంగా స్పీకర్ పోస్టులోనే తీసుకెళ్లి కూర్చోబెట్టారు ఈయన్ని. ఇక రాజశేఖర్ రెడ్డి కూడా అకాల మరణంతో 2010లోనే తాత్కాలిక ముఖ్యమంత్రి అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి. అయితే ఆ టైంలో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని విభేదించారు ఆయన. ఆయనంతటా ఆయనే సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని ఆయన సిద్ధాంతాలను ఆయన ప్రకటించారు. తిరిగి మళ్ళీ ఆ పార్టీనే కాంగ్రెస్లోకి విలీనం చేశారు. అదే కాంగ్రెస్లో కొనసాగి చివరికి మొన్నటి ఎన్నికల ముందు ఆయన బీజేపీలోకి జెండా మారారు. ఇక ప్రస్తుతం ఆయన సోదరుడు కూడా టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అయితే ఆయనకి ఇప్పుడు చంద్రబాబుతో ఏవైతే వైరం ఉందో అది కూడా తగ్గిపోయింది. మరి ఈ క్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎంపిక ఖాయమే అన్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.